హాయ్ ఫ్రెండ్స్! ఈ మూవీ ఒక చర్చ్ సీన్‌తో మొదలవుతుంది. అక్కడ రెబెక్కా అనే ఆవిడ చుట్టూ చర్చ్ సభ్యులందరూ చేరి ఉంటారు. వాళ్ళ మాటలను బట్టి చూస్తే వాళ్ళు రెబెక్కాని పవిత్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు అర్థమవుతుంది. ఆమె లోపల ఉన్న ఏదో దుష్టశక్తితో పోరాడటానికి దేవుడు బలాన్ని, సహాయాన్ని కోరుతూ అందరూ గట్టిగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అక్కడ రెబెక్కా భర్త పీటర్ కూడా ఉంటాడు. ఇదంతా జరగడానికి కారణం అతనే అని మనకు అర్థమవుతుంది. ఇదే ఈ సినిమా ఇంట్రడక్షన్. సీన్ కట్ చేస్తే రెబెక్కా కార్లో ఎక్కడికో వెళ్తూ కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా రెబెక్కా చాలా ఒత్తిడిలో, ఆందోళన ఉన్నట్లు ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి రేడియోలో ఏదో పాడ్కాస్ట్ వింటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ బాధను మర్చిపోవడానికి ఆమె మందు తాగడం కూడా అలవాటు చేసుకుంటుంది. దారిలో ఆమె ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తుంది. అక్కడ బ్రాడీ అనే ఒక ఇల్లు లేని వ్యక్తి ఉంటాడు. అతను రెబెక్కాకు మంచి స్నేహితుడు. నిజానికి రెబెక్కా తన ఒంటరితనం వల్లే అతనితో స్నేహం చేస్తుంది. అక్కడ ఆమె అతనికి తినడానికి, తాగడానికి ఏదో ఒకటి ఇచ్చి కాసేపు మాట్లాడి ఇంటికి బయలుదేరుతుంది. రెబెక్కా ఇంటి లోపలికి వెళ్ళడానికి చాలా భయపడుతూ, సంకోచిస్తూ ఉంటుంది. దానికి కారణం ఆమె భర్త పీటర్. ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య పరిస్థితులు అస్సలు బాగోలేవు. పీటర్ ఆమె నుంచి విడాకులు కావాలని కోరుకుంటున్నాడు. కానీ రెబెక్కా దానికి ఒప్పుకోవడం లేదు. అందుకే ఆమె మీద చాలా ఒత్తిడి ఉంది. మనసును కుదుటపరుచుకోవడానికి ఆమె పియానో వాయిస్తూ ఉంటుంది. అక్కడే ఆమె చనిపోయిన కొడుకు జూకరీ ఫోటో మనకు కనిపిస్తుంది. ఆ బాబు ఇప్పుడు ఈ లోకంలో లేడు. ఆ తర్వాత రెబెక్కా తన ఫోన్ చెక్ చేసుకుంటుంది. ఆమె పీటర్కి చాలా మెసేజ్లు చేసి ఉంటుంది. కానీ అతను ఒక్కదానికి కూడా రిప్లై ఇచ్చి ఉండడు. అది చూసి ఆమె చాలా బాధపడుతుంది. పీటర్ ఎక్కడున్నాడా అని లొకేషన్ చెక్ చేస్తే అతను ఒక రెస్టారెంట్లో ఉన్నట్లు చూపిస్తుంది. రాత్రిపూట రెబెక్కా టీవీలో ఒక హర్రర్ సినిమా చూస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా డైనింగ్ టేబుల్ దానంతటా అదే కదులుతుంది. కానీ ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోదు. ఆ తర్వాత ఆమె తన వైన్ గ్లాస్ తీసుకుని పైకి వెళ్తుంటే కొంచెం వైన్ మెట్ల మీద ఒలికిపోతుంది. దాన్ని తుడుచుకుని మళ్ళీ తన ఫ్యామిలీ ఫోటోని చూసి బాధపడుతుంది. పీటర్ గదిలోకి వెళ్ళి అతన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అవుతుంది. తన ఆందోళన తగ్గించడానికి ఆమె టాబ్లెట్ వేసుకుంటుంది. మళ్ళీ పీటర్ ఫోన్ చెక్ చేస్తే రిప్లై ఉండదు. ఇంతలో సడన్గా ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విని రెబెక్కా చేతిలో ఫోన్ కింద పడిపోతుంది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అని చూస్తే ఇంట్లో ఉన్న చర్చి గది నుంచి వస్తున్నట్లు అనిపిస్తుంది. రెబెక్కా భయపడుతూనే ఆ గది బయట చెవి పెట్టి వినడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు లోపల నుండి ఏదో భయంకరమైన శబ్దం రావడంతో ఆమె హడలిపోతుంది. వెంటనే భర్త పీటర్కి కాల్ చేస్తుంది. కానీ కంగారులో ఆమె ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉంటుంది. దానివల్ల ఆమె చేతికి గాయమయ్యి రక్తం వస్తుంది. పీటర్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక్కడ పీటర్ గురించి ఒక విషయం చెప్పాలి. అతను చర్చిలో ఒక ముఖ్యమైన మెంబర్. అలాగే మతపరమైన నమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తి. రెబెక్కా వెంటనే పీటర్కి ఒక వాయిస్ మెసేజ్ పెడుతుంది. త్వరగా ఇంటికి రా, ఇంట్లో ఎవరో చొరబడ్డారు, నాకు ఏదో శబ్దం వినిపించింది అని ఏడుస్తూ చెప్తుంది. ఆ భయంతో ఆమె తన గన్ తీసుకుని దాన్ని పక్కనే పెట్టుకుని పడుకుంటుంది. అర్ధరాత్రి ఆమెకు మెలకు వస్తుంది. ఎవరో నల్లటి ఆకారం తన వైపు వస్తున్నట్లు, అది ఒక్కసారి తన మీద దూకినట్లు ఆమెకు పీడకల వస్తుంది. దాంతో ఆమె ఉలిక్కిపడి లేస్తుంది. మరుసటి రోజు ఉదయం రెబెక్కా ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తలుపు దగ్గర ఎవరో వచ్చినా అలికిడి అవుతుంది. రెబెక్కా అలర్ట్ అవుతుంది. కానీ వచ్చింది పీటర్. అతన్ని చూడగానే రెబెక్కాకు కాస్త ధైర్యం వస్తుంది. ఇంటికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుంది. ఆ చర్చి గది నుంచి శబ్దాలు వస్తున్నాయని, ఆ గది తలుపు దానంతట అదే మూసుకుందని చెప్తుంది. పీటర్ ఆమె చేతికి ఉన్న గాయం చూసి ఇది ఎలా తగిలింది అని అడుగుతాడు. పగిలిన ఫోన్ స్క్రీన్ వల్ల అని ఆమె చెప్తుంది. కానీ పీటర్ అనుమానంగా ఈరోజు నువ్వు ఎంతమంది తాగావు అని అడుగుతాడు. ఆమె మత్తులో ఉండి భ్రమపడుతోందని అతని అనుమానం. కానీ రెబెక్కా నేను నిజంగానే భయపడ్డాను, ఆ శబ్దం నిజంగానే వినిపించింది, ఇది మత్తు వల్ల కాదు అని గట్టిగా చెప్తుంది. పీటర్ ఆఫీస్ రూమ్ చెక్ చేస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. రెబెక్కా తృప్తి చెందక ఇల్లంతా చెక్ చేయమంటుంది. కానీ ఎక్కడా ఎవరు ఉండరు. తర్వాత పీటర్ ఆమె గాయానికి కట్టు కడతాడు. నువ్వు త్వరలోనే కోలుకుంటావు అని అంటాడు. రెబెక్కా మాత్రం నీవు లేకుండా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని బాధపడుతుంది. కానీ పీటర్ మనం దీని గురించి ముందే మాట్లాడుకున్నాం కదా అని మాట దాటవేస్తాడు. రెబెక్కా నిన్న రాత్రి అతను వెళ్ళిన రెస్టారెంట్ గురించి అడుగుతుంది. అది వినగానే పీటర్కి కోపం వస్తుంది. నా ఫోన్ లొకేషన్ చూడొద్దని, నన్ను మానిటర్ చేయొద్దని చెప్పాను కదా అని గొడవ పడతాడు. రెబెక్కా తనను నమ్మడం లేదని అతని కోపం. అందుకు రెబెక్కా నువ్వు నా మెసేజ్ చూడట్లేదు, అందుకే చూశాను అంటుంది. పీటర్ మాత్రం నేను మన మధ్య కొన్ని హద్దులు పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు. అందుకు రెబెక్కా నేను ఇంకా నీ భార్యనే కదా అని బ్రతిమలాడుతుంది. పీటర్ వినకుండా రేపు పని ఉంది అని వెళ్ళబోతుంటాడు. ఇవన్నీ రెబెక్కాకు దూరంగా ఉండడానికి అతను చెప్పే సాకులు మాత్రమే.
దాంతో రెబెక్కా కోపంతో అతన్ని తిడుతుంది. పీటర్ కూడా తిరిగి అరుస్తూ ఆమెను తాగుబోతు అని అంటాడు. ఆ మాట రెబెక్కాను చాలా బాధిస్తుంది. పీటర్ వెంటనే సారీ చెప్పి రా కలిసి ప్రార్థన చేద్దామంటాడు. రెబెక్కాకు ఇష్టం లేకపోయినా ఇద్దరూ ప్రార్థన చేస్తారు. పీటర్ వెళ్ళిపోతుంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో అని రెబెక్కా అడుగుతుంది. కానీ అతను ఉండడు. వాళ్ళిద్దరి గొడవల వెనుక మిరియం అనే ఆవిడ ఉందని మనకు తెలుస్తుంది. ఆమె కూడా చర్చి మెంబరే. ఆమెనే వీళ్ల మధ్య ఈ హద్దులు పెట్టింది. వీళ్ల కొడుకు చనిపోయాక వీళ్ల బంధం ఇలా దెబ్బతినిందని మనకు అర్థమవుతుంది. మరుసటి రోజు రెబెక్కా ఇంటి పనులు, బట్టలు ఉతకడం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆఫీస్ గది కిటికీలో ఏదో పక్షి కొట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది. పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద పక్షి ఈక దొరుకుతుంది. సరిగ్గా అప్పుడే ఇంటికి మిరియం వస్తుంది. ఆమెను చూడడం రెబెక్కాకు అస్సలు ఇష్టముండదు. కానీ తప్పక లోపలికి రమ్మంటుంది. మిరియం ఆమెను చర్చి మీటింగ్కి రమ్మని పిలుస్తుంది. ఇదంతా జరిగాక పీటర్ నన్ను ఇక్కడ చూడాలనుకోడు అని రెబెక్కా అంటుంది. రెబెక్కా చేతిలో ఉన్న ఈకను చూసి మిరియం ఆరా తీస్తుంది. రెబెక్కా తన మనసులో మాట చెప్తూ, పీటర్ నన్ను డిన్నర్కి పిలిచాడు అంటే అతనికి నా మీద ఇంకా ప్రేమ ఉంది, అంతా సర్దుకుంటుందనే ఆశ నాకు ఉంది అని చెప్తుంది. ఇది విన్న మిరియం సంతోషించకపోగా, అలాంటి ఆశలు పెట్టుకోవద్దు, నేను నీకు అబద్ధపు ఆశలు కల్పించలేను అని నిరుత్సాహపరుస్తుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. రెబెక్కా పీటర్ కోసం ఇష్టంగా వంట చేస్తుంది. పీటర్ వస్తాడు. ఆమె వంట బాగుందని చెప్తాడు. అంతా బాగున్నట్టే అనిపిస్తుంది. రెబెక్కా ఎమోషనల్ అయ్యి ఐ లవ్ యూ చెప్తుంది. కానీ పీటర్ తిరిగి చెప్పడు. మన మధ్య పరిస్థితులు మారవు, నువ్వు ఇంకా దేవుడి దారిలో లేవు, తాగుడు మానలేదు అని అంటాడు. ఈరోజు ఉదయం నుంచి ఒక్క చుక్క కూడా తాగలేదు, నేను మారుతున్నాను అని రెబెక్కా చెప్తుంది. కానీ పీటర్ దేవుడు నాకు వేరే దారి చూపించాడు, ఆ దారిలో నువ్వు లేవు అని కఠినంగా మాట్లాడతాడు. రెబెక్కా తన ఆత్మగౌరవం చంపుకుని మరీ అతన్ని బతిమలాడుతుంది. పీటర్ మాత్రం విడాకుల పత్రాలు తీసి టేబుల్ మీద పెట్టి ఇప్పుడే సంతకం చేయమంటాడు. అందుకు రెబెక్కా ఒప్పుకోదు. అప్పుడు వాళ్ళ గొడవ వాళ్ళ చనిపోయిన కొడుకు జాకరీ గురించి మలుపు తిరుగుతుంది. పీటర్ ఆ తప్పు అంతా రెబెక్కాదే అని, ఆమె వల్లే కొడుకు చనిపోయాడని నిందిస్తాడు. మాటలతో ఆమెను బాగా గాయపరుస్తాడు. ఆ మాటలు తట్టుకోలేక రెబెక్కా గదిలోకి వెళ్ళిపోతుంది. పీటర్ సంతకం పెట్టకుండా నేను వెళ్ళను అని మొండికేసి కింద సోఫాలో కూర్చుంటాడు. ఇంతలో రెబెక్కా తన తలకి గన్ గురిపెట్టుకుని కిందకు వస్తుంది. పీటర్ కంగారుపడి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే ఇంట్లో మళ్లీ భారీ శబ్దం వినిపిస్తుంది. ఇద్దరూ భయపడతారు. పీటర్ ఆమె చేతిలో గన్ తీసుకుని శబ్దం ఎక్కడి నుండి వస్తుందో చూడటానికి వెళ్తాడు. రెబెక్కా వద్దని చెప్పినా వినకుండా అటక మీదకు వెళ్తాడు. అక్కడ ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. కాసేపటికి పీటర్ కిందకు వస్తాడు. అతని చేతిలో చనిపోయిన జంతువు ఉంటుంది. అది కరవడం వల్లే తన చేతికి గాయమైందని, అదే ఆ శబ్దం చేసిందని అంటాడు. కానీ రెబెక్కాకు నమ్మకం కుదరదు. ఆ శబ్దం ఇల్లంతా వినిపించింది అని అంటుంది. భయంతో ఆమె నా ఇంటికి వెళ్దాం పదా అంటుంది. కానీ పీటర్ నేను ఇక్కడే ఉంటాను, బైబిల్ చదవాలి అని మొండిగా అక్కడే ఉండిపోతాడు. ఆ తర్వాత ఒత్తిడి తట్టుకోలేక రెబెక్కా మళ్ళీ వైన్ తాగడం మొదలు పెడుతుంది. పీటర్కి భోజనం పెడుతుంది. అతన్ని చూస్తుంటే ఆమెకు భ్రమలు కలుగుతాయి. పీటర్ ముఖం మారిపోయి అతనిలో ఒక దెయ్యం కనిపిస్తుంది. రెబెక్కా ఉలికి పడుతుంది. అప్పుడు పీటర్ ఆ ఇంట్లో వినిపిస్తున్న శబ్దాల గురించి చెప్తూ, ఇది 3000 ఏళ్ల క్రితం మిడిల్ ఈస్ట్లో మాట్లాడే ఒక పురాతనమైన భాష, హిబ్రూ, అరబిక్ లాంటిది. జీసస్ క్రైస్ట్ కూడా ఇదే భాష మాట్లాడేవారు. ఇప్పుడు ఇది దాదాపు అంతరించిపోయింది. పీటర్ పాత విషయాలు మాట్లాడుతూ మళ్లీ కొడుకు ప్రస్తావన తెస్తాడు. పీటర్ తన కొడుకును కూడా తనలాగే మతపరంగా పెంచాలని ఒత్తిడి చేసేవాడు. కానీ జాకరీకి అది ఇష్టం ఉండేది కాదు. ఒకసారి స్కూల్ క్యాంప్ పేరుతో ఫాదర్ సన్ క్యాంప్కి తీసుకెళ్లాడు. అక్కడ పీటర్ ప్రవర్తన, ఆంక్షలు నచ్చక జాకరీ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పీటర్ మాత్రం అది దేవుడి నిర్ణయమని, రెబెక్కా పెంపకం లోపమని వాదిస్తుంటాడు. రెబెక్కాకు తెలుసు తన కొడుకు కన్ఫ్యూజన్లో లేడు, తండ్రి ఒత్తిడి వల్లే చనిపోయాడని. పీటర్ నీలో ఉన్న దెయ్యంతో పోరాటానికి ప్రార్థన చెయ్యి అని ఆమెను బలవంతం చేస్తాడు. రెబెక్కాకు ఇష్టం ఉండదు. మళ్లీ పైనుంచి ఏదో పరిగెట్టిన శబ్దం వస్తుంది. ఇద్దరూ పైకి వెళ్తారు. చర్చి రూమ్ తలుపు లాక్ అయి ఉంటుంది. లోపల నుంచి వింత అరుపులు వినిపిస్తాయి. రెబెక్కా భయపడి బయటకు లాగుతుంది. కానీ పీటర్ ఆ శక్తిని తట్టుకోగలనని, తానే దేవుడు ఎంచుకున్నవాడినని ఫీల్ అవుతూ ఆ గది ముందు నిలబడి గట్టిగా అరామిక్ భాషలో ఏదో అరుస్తాడు. అప్పుడు కరెంటు పోయి బయట పిడుగుపడి మంటలు అంటుకుంటాయి. రెబెక్కా కిందకి వచ్చి చూస్తే పీటర్ ఆ మంటల ముందు నిలబడి ఉంటాడు. అదొక అద్భుతమని అతను అంటాడు. ఇంతలో వర్షం మొదలవుతుంది. రెబెక్కా అతన్ని లోపలికి తీసుకొచ్చి నీళ్ళు ఇస్తుంది. ఆమె బాత్ టబ్ దగ్గరికి వెళ్లేసరికి టబ్ లోపల నుంచి ఒక భయంకరమైన చెయ్యి బయటకు వచ్చి ఆమెను పట్టుకోబోతుంది. అదే సమయంలో బయట పీటర్ తన చేతిలోని గ్లాస్ పగలగొడతాడు.
అతని చేతికి రక్తం కారుతుంది. ఆ శబ్దం వినగానే బాత్ టబ్లోని దెయ్యం మాయమవుతుంది. రెబక్కా వెళ్ళి చూసేసరికి పీటర్ తన చేతి రక్తాన్ని ఆ చర్చి రూమ్ తలుపుకి రాస్తూ ఏదో పూజ చేస్తూ ఉంటాడు. రెబక్కా ఆపడానికి చూసినా అతను ఆగడు. దేవుడు ఇక్కడే ఉన్నాడు అని అరుస్తుంటాడు. మళ్ళీ ఆ వింత శబ్దం, ఇల్లు కదలడం జరుగుతాయి. ఆశ్చర్యంగా పీటర్ చేతికి ఉన్న గాయాలు మాయమైపోతాయి. అది చూసి పీటర్, చూశావా, దేవుడు మన ఇంట్లోకి వచ్చాడు అని సంతోషపడిపోతాడు. మరుసటి రోజు ఇద్దరూ మిరియం దగ్గరికి వెళ్తారు. రెబక్కా అక్కడ ఏదో దుష్టశక్తి ఉందని చెప్తుంది. కానీ పీటర్, మిరియం మాత్రం అది దేవుడి మహిమ అని నమ్ముతారు. మిరియం చర్చి పెద్దలతో మాట్లాడతాను అని చెప్తుంది. ఆ రాత్రి రెబక్కా పడుకున్నప్పుడు బాత్ టబ్లో కనిపించిన దెయ్యం మళ్ళీ ఆమె గదిలోకి వస్తుంది. ఆమె భయపడి లేచి చూస్తే పీటర్ పక్కన ఉండడు. ఇల్లంతా వెతికితే పీటర్, మిరియం ఇద్దరూ కనిపించరు. అనుమానం వచ్చి పీటర్ ఫోన్ లొకేషన్ చూస్తే వాళ్ళ ఇంట్లోనే చూపిస్తుంది. రెబక్కా కార్ వేసుకుని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆ తలుపు ముందు పీటర్, మిరియం వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. తలుపు వెనుక ఉన్న శక్తి దేవుడు అని పిలుస్తుంటారు. మిరియం తన రక్తాన్ని తలుపుకు రాస్తుంది. రెబక్కా ఆపబోతే పీటర్ ఆమెను ఒక గదిలో బంధిస్తాడు. మిరియంకి దేవుడి మీద నమ్మకం ఉంది, అందుకే ఆమె దేవుడిని పొందుతుంది అని అంటాడు. రెబక్కా కిటికీలోంచి పారిపోవడానికి చూస్తుంటే పీటర్ పట్టుకుని మళ్ళీ ఆ తలుపు దగ్గరికి లాక్కొస్తాడు. అక్కడ మిరియం జాకరీకి ఇది ముందే తెలుసు అని అంటూ తనను తాను కత్తితో పొడుచుకుని బలి ఇచ్చుకుంటుంది. పీటర్ ఆమేన్ అని అరుస్తాడు. అప్పుడు తలుపు వెనుక నుంచి ఒక నల్లటి ఆకారం బయటకు వస్తుంది. అక్కడి నుంచి రెబక్కా తప్పించుకుని బాత్రూంలో దాక్కుంటుంది. బయట నుంచి పీటర్ అసలు నిజం చెప్తాడు. నేను జాకరీని ఎలా ప్యూరిఫై చేశానో నిన్ను కూడా అలాగే చేస్తాను అంటాడు. అప్పుడు రెబక్కాకు అర్థమవుతుంది, తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు, పీటరే తన సొంత కొడుకుని బలి ఇచ్చాడు. ఆ తలుపు వెనుక ఉన్నది దేవుడు కాదు, దేవుడు రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు పీటర్ని నమ్మించి ఇదంతా చేయిస్తున్నాడు. పీటర్ మాత్రం తాను దేవుడి సేవ చేస్తున్నాననే భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు రెబక్కాకు ఒక ఐడియా వస్తుంది. ఆమె బయటకు వచ్చి, నేను కూడా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నా కొడుకు దగ్గరికి వెళ్ళడానికి ఇదే మార్గం అని నటిస్తుంది. పీటర్ నమ్మి తన దగ్గర ఉన్న గన్ పక్కన పెడతాడు. రెబక్కాకు కత్తి ఇస్తాడు. ఆమె కత్తి తీసుకుని పీటర్ మీద దాడి చేస్తుంది. గన్ దొరకగానే పీటర్ కాలు మీద కాలుస్తుంది. పీటర్ కింద పడిపోతాడు. అప్పుడు రెబక్కా ఆ తలుపు తెరిచి, రా, నీకు కావాల్సింది ఇక్కడ ఉంది అని ఆ దయ్యాన్ని పిలుస్తుంది. ఆ నల్లటి ఆకారం బయటకు వచ్చి గాయపడిన పీటర్ని ఆ గదిలోకి లాకెళ్ళిపోతుంది. పీటర్ కాపాడమని అరుస్తాడు, కానీ రెబక్కా పట్టించుకోదు. పీటర్ ఆ దయ్యానికి బలవుతాడు. చివరిగా రెబక్కా తన వెడ్డింగ్ రింగ్ మెడలోని చైన్ తీసి అక్కడ పెట్టి ఆ ఇంటి నుంచి, ఆ పాత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి కారులో వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ కథ. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మనం చూసింది రెబక్కా ఆ దెయ్యం బారి నుండి తప్పించుకుంది. రెండోది, ఇదంతా రెబక్కా భ్రమ కావచ్చు. బహుశా ఆ దెయ్యం రెబక్కానే ఆవహించి ఆమె చేతే పీటర్ని, మిరియంని చంపించి ఉండొచ్చు. చివరిలో ఆమె ద్వారానే ఆ దయ్యం బయట ప్రపంచంలోకి వచ్చి ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.